సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలపై కోడ్ ఉల్లంఘన అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు మంత్రి సీతక్క. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మరంటున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. ఓవైపు మొదటి విడతకు సంబంధించినటువంటి విత్డ్రాలు, మరోవైపు రెండో విడతకు సంబంధించినటువంటి నామినేషన్లన్నీ పూర్తయ్యాయి. ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. సేమ్ టైంలో మూడో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా మంత్రి సీతక్క ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అక్క, ఓవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. సేమ్ టైంలో విపక్షాలు ఒక విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రచారానికి వస్తున్నాడు. అందుకోసమే కోట్లాది రూపాయల నిధులను ప్రాజెక్టులను కావచ్చు, లేదా పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన సభలు, దానికోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారు, ప్రచారం చేయబోతున్నారు అనేది విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్లలో, ప్రగతి భవన్లకే పరిమితమయ్యారు. కానీ మా ముఖ్యమంత్రి నిరంతర శ్రామికుడు, నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాడు, ఆట ఆడుతున్నాడు, పాట పాడుతున్నాడు, ప్రజలకు మాట కూడా చెప్తున్నాడు. రేపు ఫుట్బాల్ గేమ్లలో పాల్గొంటున్నాడు. 8-9 తారీఖులలో భారత్ సమ్మిట్ కూడా ఇక్కడ చేస్తా ఉన్నాం. దేశ విదేశాల నుంచి కూడా అందరు వస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఖాళీగా ఉండే మాకు టైం షార్ట్ తక్కువ అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఎలక్షన్లు అప్పుడే వచ్చి ఏదో 4 మాటలు చెప్పడం అనేది కాదు. ప్రతినిత్యం ప్రజలను ఒక అభివృద్ధి అనేది ఒక శరవేగంగా జరగాలనే ఉద్దేశంతో ఆయనకుండే టైంను బట్టి ఎక్కడికక్కడ షెడ్యూల్ డిసైడ్ చేసుకొని పోతా ఉన్నారు. అక్కడ ఉన్న ఆహ్వానం మేరకు మేము పెట్టేది కూడా మున్సిపాలిటీల ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన లేదు. కాబట్టి మాకుండే టైం మేము వాస్తవానికి విజయోత్సవ సభలు జరుపుకోవాలి మా గవర్నమెంట్ వచ్చి. కానీ ఇవన్నీ మర్చిపోయి ఎలక్షన్ బిజీలో ఉండిపోయినాం. అయినా కూడా మేము ఎలక్షన్స్లలో ప్రజలకు కావాల్సిన ఏం చేయాలన్నా మనమే చేస్తాం. కాబట్టి తప్పకుండా మేము ఇచ్చే వాగ్దానాలు ఇస్తాం, అవి నెరవేరుస్తున్నాం. వాళ్ళకు ఎందుకు బాధ అవుతుంది? ఎలక్షన్లే జరగద్దు అంటారు. ఎలక్షన్లు జరగకుంటే కనీసం ఊళ్ళలో శానిటేషన్ లేదు, సిబ్బంది లేదని మళ్ళీ అట్లా లొల్లి. వాళ్ళ నోరు ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నాం. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు నిరంతర శ్రామికుడు, ప్రజల మధ్య ఉంటాడు. ఎవరిని మేము కొత్తగా ప్రభావితం చేస్తే ఓట్లు పడేటి ఏం లేవు. మేము చేసే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోటి అవతల వాళ్లకు నిలబడడానికి వ్యక్తులు దొరకక కూడా ఇబ్బంది పడుతున్నారు. దానితోటి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. నాయన మీదేమో మరి ఫామ్ హౌస్ పరిపాలన, మాదేమో ప్రజాపాలన. మా నాయకుడు నిరంతర శ్రామికుడు, మీరేమో అధికారం ఉంటేనే పబ్లిక్లోకి వస్తారు, అధికారం లేకుంటే మీ నాయకులు మీరు ఫామ్ హౌస్లకు లేకుంటే ఇంకెక్కడికో పరిమితం అవుతారు. కాబట్టి మేము పబ్లిక్ మనుషులం కాబట్టి పబ్లిక్లో ఉన్నాడు మా ముఖ్యమంత్రి. ఎలక్షన్స్కు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి? ఓవైపు ఈ విమర్శలు కావచ్చు, ఇంకోవైపు ఏ అంశాలు ఈ ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపెడుతున్నాయి? ఏం అంత బయట వాళ్ళు మాట్లాడే తప్పుడు ప్రచారాలు ఎత్తుకున్నారు. ఇవి అమ్ముకున్నారు, అవి తిన్నారు, ఇవి తిన్నారని. వాళ్ళు అమ్మిన భూములే, వాళ్ళు అమ్మిన వ్యవస్థలే, అవన్నీ పడవబడి ఉంటే అవన్నీ యాక్టివ్ చేసి అక్కడ డెవలప్ చేస్తుంటే ఇన్ని తిన్నారనేది ఒక బట్టగాల్సి మీద వేయడం తప్ప ఒక్కటి కూడా అథెంటిక్గా లేదు. వాళ్ళు మాట్లాడినే వాళ్ళే అసలు మాట్లాడేటప్పుడు కూడా ఇది మన ప్రభుత్వంలో చేసినామా, మరి ఎవరు చేసిరనేది కూడా చూడట్లేదు ఆయన కేటీఆర్. అసలు మరి నాలెడ్జ్ 10 సంవత్సరాలు మంత్రి చేసిండు, ఇది అదేదో చదువు గురించి చెప్పుకుంటాడు. కనీసం ఒక విషయం మాట్లాడేటప్పుడు దాని గురించి పరిశోధన చేసుకోవాలి ఏముంది అనేది. కాకపోతే వాళ్ళు ఏంటంటే అబద్ధాన్ని వేసి అది అబద్ధం తిరిగి వచ్చేలోపు ఊరంతా నిజం బయటకు వచ్చేది లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వేస్తారు. కానీ అబద్ధాలు ఎప్పుడు కూడా నిలబడవు. అది ప్రత్యక్ష సాక్ష్యం జూబ్లీహిల్స్ ఎన్నికలు. మేము కూడా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చేసే దుష్ప్రచారం చూసి భయపడ్డాం. కానీ వాస్తవాలు లోకల్ ప్రజలకు తెలుస్తుంది. బయట ఉన్న వాళ్ళకి కొద్దిగా అపోహపడతారు కావచ్చు, అవునా అట్లా అయిందా అని అనుకుంటాం. కానీ డైరెక్ట్గా దగ్గర నుంచి చూసే వాళ్ళకి ఇది అబద్ధం అనేది తేలిపోతుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకడ మాకు దగ్గర ఉంటారు కాబట్టి ఆ సమస్యకు వాళ్ళు రిజల్ట్ ఇస్తారు, వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇస్తారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఎట్లా ఉంది మంత్రిగా ఈ 2 ఏళ్ల పరిపాలన? మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ అన్ని టార్గెట్ పూర్తయిందా? ఇంకా ఈ వచ్చే 3 ఏళ్ళు ఎలా ఉంటుంది? వాస్తవానికి ములుగుకు సంబంధిస్తే చాలా వెనుకబడ్డ ఏరియా. మనము 10,000 కోట్లు పెట్టినా ఇంకా మాకు చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే బాగా బ్యాక్వర్డ్ ఉన్నాం కాబట్టి మేము మ్యాక్సిమం పరిగెడుతున్నాం, కూర్చుంటలేము, పరిగెడుతున్నాం డెవలప్మెంట్లో. ఇది తీసుకురావాలి, అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలని. అట్లా అన్ని పనులను తడిమి చూస్తున్నాము. తప్పకుండా సాధిస్తాము. 2 ఏళ్ళే అయింది ఈ రోజుతో. మేము ఎన్ని రోజులు అయింది అనే కాకుండా
మేము ఎంత పని చేసినాం అనేది మా క్రైటీరియాగా పెట్టుకున్నాం. నన్ను గెలిపించిన నా మురుగు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిపించారు, 2 సార్లు ఓడిపోయినా కూడా నాతో ప్రజలందరూ నాకు ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యుల్లాగా, నా కుటుంబంతో అన్న నేను ఇంకా రెగ్యులర్గా కలవలే కానీ ఈ క్యాడర్తో ప్రజలతో ఎప్పుడు రెగ్యులర్గా ప్రజల మధ్య ఉన్నా. నేను ఈ ఇంకా 3 ఏళ్ళు కూడా పరిగెత్తుతాం, బాగా విస్తృతంగా పనిచేస్తాం. రాబోయే కాలంలో కూడా మళ్ళీ ప్రజల మధ్యన నేను ఉంటాను తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు, నా కార్యకర్తలకు నమస్కారాలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ. సో ఇది ప్రస్తుతం ఎక్కడ కోడ్ ఉల్లంఘన లేదు, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల పక్షానే చేస్తాం. 2 ఏళ్ళు ప్రభుత్వం పూర్తయింది, అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా నెరవేరుస్తున్నాం, ప్రజా అభివృద్ధి కోసమే తాము ప్రయత్నం చేస్తున్నాం అనేది మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథతో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు నుంచి.